పితామహుడు బ్రహ్మ తన పుత్రునితో ఈ విధంగా పలికాడు. కుమార నారద, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్నవదన. ఆమె ముఖం పూర్ణిమ చంద్రుని వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక సదాశివుడు బాలచంద్రధారి, 3 నేత్రాలు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు. త్రిశూలధారి, భస్మోద్ధూలితుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు విడువరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తూ ఉండగా మరి ఒక పురుషుని సృష్టించి వాని యందు సృష్టి భారాన్ని ఉంచి తామిద్దరం సుఖించాలి అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు నా అనుగ్రహం చేత సర్వమును సృష్టించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ భాగం నుండి త్రిలోక సుందరుడైన పురుషుడిని ఆవిర్భవింపచేశాడు. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని ఆదేశించండి అని కోరగా శివుడు ఈ విధంగా అన్నాడు. కుమార, సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం ఖ్యాతి చెందుతుంది. భక్తులకు ఆనందాన్ని ఇస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చేయి, నీకు కర్తవ్యం బోధపడుతుంది అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది.